నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతూ నాకు బాగా హృదయాన్ని తాకినటువంటి మాట ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే, మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందిన వాడే రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉంటుంది. ఏంటి శిక్ష అంటే, నమ్మని వానికి ఉండే శిక్ష ఏంటంటే జ్వరం రావడము, రోగం రావడము, ఆస్తులు పోవడము, కలిసి రావడం కాదు. రేపు చనిపోయిన తర్వాత వెళ్ళబోయే భయంకరమైన అగ్నిగుండం, ఆ శిక్ష ఉంటుంది. యేసు ప్రభువాన్ని నమ్మడమే కాదు, యేసు ప్రభువారు మన కోసం బలి అయ్యాడు అని ఆయన రక్తం క్రిందకి మనం రావాలి, ఆయన రక్తం నందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన రక్తంలో మన పాపాలు కడిగేసుకొని మనం పవిత్రులుగా మారాలి, ఆయన బిడ్డలుగా మారాలి, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి అని ఆయన మాటలు నమ్మటం, ఆయన రక్తాన్ని నమ్మటం అంత మాత్రమే కాదు, నమ్మి బాప్తిస్మం కూడా పొందాలి. యేసు ప్రభువారిని నమ్మటం ఎంత ప్రాముఖ్యమో బాప్తిస్మం తీసుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. రక్షణలో రెండు భాగాలు. ఒకటి యేసు ప్రభువారి యందు ఆయన రక్తం నందు విశ్వాసం ఉంచడం, రెండవది బాప్తిస్మం తీసుకోవడం. నమ్మి బాప్తిస్మం తీసుకున్న వాడే రక్షింపబడను. నువ్వు రేపు పొద్దున రక్షింపబడాలి అంటే, నరకం తప్పించుకోవాలి అంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచడమే కాదు, బాప్తిస్మం కూడా తీసుకోవాలి, లేకపోతే శిక్ష తప్పదు. అందుకే బాప్తిస్మం అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట ప్రతి వ్యక్తి జీవితంలో. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బాప్తిస్మము మనం ముంచుడు బాప్తిస్మం తీసుకోవాలి. ఏ బాప్తిస్మం తీసుకోవాలి? మనం ముంచుడు బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకని ముంచుడు బాప్తిస్మం తీసుకోవాలంటే, అది యేసు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను సూచిస్తుంది అన్నమాట. దానికి సాదృశ్యంగా ఉన్న బాప్తిస్మం ముంచుడు బాప్తిస్మం. యేసు ప్రభువారు చనిపోయారు, చనిపోయిన తర్వాత 3 రోజులు సమాధి చేయబడ్డారు, 3వ దినాన ఆయన తిరిగి లేచారు. మనం తీసుకునే బాప్తిస్మంలో ఈ 3 కనపడాలి. అందుకే బాప్తిస్మం ఇచ్చే ముందు మనం ఏం చేస్తామంటే, కళ్ళు మూసుకొని అట్లా ఒక శవంలాగా ఉండిపోతాం సైలెంట్గా. అప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే, మనల్ని ఆ నీళ్ళలో మూస్తారు. అంటే చచ్చిపోయిన శవాన్ని భూమిలో పాతేసినట్టు. నీళ్ళలో మనం ముంచినప్పుడు కొద్ది క్షణాలు ఈ లోకానికి మనం కావడం మాయమైపోతాం, వాళ్ళు అదృశ్యం అయిపోతాం. మరి చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టిన తర్వాత ఇంక భూమిని కనపడదు కదా, అట్లా అన్నమాట. అంటే సమాధి చేయబడ్డామని అర్థం. నీళ్ళలో కొద్దిసేపు మనం అందరికి కనపడలేదంటే మనల్ని సమాధి చేశారు. యేసు ప్రభు లాగా మనం సమాధి చేయబడ్డామని. తర్వాత యేసు ప్రభు 3 రోజులు లేచాడు కాబట్టి ఆ నీళ్ళ నుంచి మనం వేస్తాం చూడు, అది ఆయన పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మరణ సమాధి పునరుద్ధానం ఈ 3 మనలో కనబడాలి. మనం కూడా మన పాత జీవితం విషయంలో చచ్చిపోయిన వారమై, పాతి పెట్టబడిన వారమై, ఒక నూతనమైనటువంటి శిశువుగా మరల జన్మించడమే బాప్తిస్మం. బాప్తిస్మం తీసుకున్న రోజు నుంచి ఆత్మీయతలో, అంటే ఆత్మ సంబంధంగా మనం పుట్టిన రోజు అన్నమాట. ఒక శిశువుగా ఇక దేవుని సంఘంలో మనం చేర్చబడ్డామని అర్థం. ఆ రోజు నుంచి ఇక శిశువులాగా మనం యేసయ్య ప్రేమలో, సహనంలో, ప్రార్థనలో, భక్తిలో, ఆరాధనలో, ఏమండి ఆజ్ఞలు పాటించడంలో, యేసయ్యని ప్రేమించడంలో, ఆయన సువార్త ప్రకటించడంలో, పరిశుద్ధత కాపాడుకోవడం, ఇక అన్ని విషయాల్లో మనం ఎదగాలిగా. శిశువుగా మొదలైన మన ఆత్మీయ జీవితం యేసయ్య పోలికలోనికి అసంపూర్ణంగా వచ్చేంత వరకు ఎదగటమే మన ఆత్మీయ జీవితం. కాబట్టి బాప్తిస్మం అనేది అంత ఇంపార్టెంట్. అందుకే ఈరోజు నేను చిన్నప్పటి నుంచి అనేక చోట్ల చెప్పేవాడిని, బోధకులైన మీరందరూ, బోధకులనే కాదు దేవుని నమ్ముకున్న మీరందరూ, మీరు రావటం కాదు, మీరు నమ్ముకోవటం కాదు, మీరు ఎవరికో సువార్త చెప్పటం కాదు, మొట్టమొదటిగా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పండి, మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలను బాప్తిస్మంలో నడిపించండి, మీ పిల్లలు రక్షణ పొందే విధంగా మీరు చెప్పండి. మీరే మీ పిల్లలు రక్షించకపోతే, మీరు ఏదో ఊరికి వెళ్ళి సువార్త చేసి ఎవరినో మార్చేద్దాం అనుకుంటే, మీ ఇంట్లో పిల్లలే మారకపోతే చాలా అవమానం కదా. మనం దైవ సేవకులైన మనం మరీ జాగ్రత్తగా ఉండాలని నేను చిన్నప్పుడు ఎన్నో ప్రసంగాలు చేసేవాడు. కాబట్టి నా హృదయంలో ఒక భయం ఉండేది ఎప్పుడు, ఏమంటే నా పిల్లలు రక్షణ పొందకుండా, నా బిడ్డలు నేను దేవుళ్ళలో పెంచకుండా ఇంక ఇతరులకు చెప్పే అర్హత నాకెక్కడ ఉంటుంది. చాలా అవమానపడతారు కదా. ఎవరు నా నోటి ముఖం మీద చెప్పేస్తే, ఏమైనా నువ్వు పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తావు కదా, భక్తిలో పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని మందిరాన్ని తీసుకొని రావాలి, భయం, దేవుని భయం అంటే ఏంటో వాళ్ళకి నేర్పించాలి, రక్షణలో తీసుకురావాలని అంటుంటావు కదా. మరి మీ పిల్లల పరిస్థితి ఏంటి, తింటున్నారు మీ పిల్లల్ని అంటారేమని ఆ భయం నాకు ఎప్పుడు చూడండి. అందుకే నేనైతే మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి భయం భక్తి కలిగి దేవుళ్ళు పెంచాను. నేను దాన్ని గర్వంగా చెప్పాలి. ఎవరైనా ఈ రోజుల్లో పిల్లల్ని పట్టడానికి కొంచెం ఆలోచిస్తారు, గారాభం చూపిస్తారు. నేను మా పిల్లలు 10వ తరగతి 12వ తరగతి ఇంటర్ చదువుతున్నా కూడా అవసరమైన చోట ఖచ్చితంగా వాళ్ళని కొడతా. ఎప్పటికి కూడా నేను
ఇంటర్ చదివే 10th చదివే పిల్లల్ని కొట్టే తల్లిదండ్రులు చేయొద్దని నేను వాళ్ళని బయటికి అనడానికి ఎంతమంది చెప్తారు. ఎందుకనంటే వాళ్ళ మీద నా ప్రేమ కాదు, వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ ఉంది. ప్రేమ ఉన్న చోట దండన ఉంటుంది ఖచ్చితంగా. బెత్తవాడిని తండ్రి కుమారునికి విరోధి అని బైబిల్ ఉందని చెప్తుంది. కుమారులైన వారు శిక్షలో పాలు పొందుతున్నారు అని బైబిల్ ఉందని చెప్తారు. చిన్నప్పటి నుంచి బైబిల్ చదివిన విద్యార్థిగా నాకు తెలుసు బైబిల్ ఏం చెప్తుంది. అందుకే పిల్లల్ని ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షిస్తాను. దేవుని విషయంలో ఎక్కడ తేడా వచ్చినా అసలు ఒప్పుకునేవాడిని కాదు నేను. ఈ రోజు కూడా వాడి పొద్దున లేవగానే ఫస్ట్ బైబిల్ చదవాలి. ఇప్పటికీ ఈ రోజు పొద్దున కూడా అదే జరిగింది. బైబిల్ చదివిన తర్వాతే, ప్రార్థన చేసుకున్న తర్వాతే మన పనులు ఏమైనా చదువున్నా ఇంకేదన్నా చేయాలి. అది వాళ్ళకు మనం నేర్పామన్నమాట చిన్నప్పటి నుంచి. అదే చేస్తున్నారు ఇప్పటికి కూడా. అయితే ఈరోజు వాళ్ళు ఎప్పటి నుంచో ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సువార్త అర్థమైన తర్వాత బాప్తిస్మానికి మనం లేట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. బాప్తిస్మం చాలా ఇంపార్టెంట్. బాప్తిస్మం తీసుకోకుండానే మనం ఏమైనా అయిపోతామన్న భయం వాళ్ళ హృదయం ఇప్పటికీ ఉంది. ఈ మధ్యలో బస్సులో వెళ్తున్నప్పుడు నాకు అట్లా అనిపించిందంటే, మా పెద్దమ్మాయి చెప్తుంది, నేను బస్సులో వెళ్తున్నప్పుడు ఏదైనా అయిపోతే నేను బాప్తిస్మం తీసుకోలేదు, అది చాలా భయం వేసింది నాకు, అర్జెంటుగా మేము బాప్తిస్మం ఇప్పించేసి అంటున్నారు వాళ్ళు. అందుకే నిజంగా ఈరోజు మా కుటుంబంలో చాలా చాలా సంతోషకరమైన ఆనందకరమైన రోజు. ఇలాంటి రోజు మా కుటుంబంలో ఇంకెప్పుడు రాదు కూడా. ఎందుకంటే మా బిడ్డలిద్దరూ రక్షణ పొందుకుంటారు, బాప్తిస్మం తీసుకుంటారు. ఇంతకంటే ఈ రోజు కోసం ఎదురు చూసాం. ఇంత కష్టపడింది మేము దీనికోసం. వాళ్ళు జాబులు వచ్చినా కూడా నాకు సంతోషం ఉండదు. వాళ్ళు గొప్పవాడు కలెక్టర్ అయినా కూడా, అంతకంటే గొప్పవాడైనా కూడా నాకు సంతోషం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కోటి విద్యలు కూటి కోసం, వీటి కోసం కాదు మన పిల్లల్ని పెంచింది. పిల్లల్ని పెంచింది వాళ్ళు రక్షణ పొందాలి, ప్రభు రాజ్యం రావాలి, మనం అందరం ఇలాగే ఫ్యామిలీగా కలిసి అక్కడ మళ్ళా పరలోక రాజ్యం ఎదురుగా బ్రతకాలి. దేవుని చెప్తా వాళ్ళు ఒక చోట, మనం ఒక చోట, నా ఒక లోకంలో, వాళ్ళు ఒక లోకంలో ఉంటే ఎంత బాధది. ఇలాంటి ఎన్నో బాధ చేశాను నేను చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆ భయం నా గుండెల్లో ఉంది. కాబట్టి అందరూ పరలోక రాజ్యం రావాలి, వాళ్ళు రక్షణ పొందాలని ఈ దినం కోసం ఎదురు చూసాం. ఆ దినం రావచ్చు. ఇంకొక సంతోషం ఏంటంటే మా అత్తగారు కూడా ఈరోజు బాప్తిస్మం తీసుకోవాలి. ఇంకా చాలా చాలా సంతోషం. వీళ్ళందరూ అన్న దగ్గరే, జ్ఞానేశ్వరం దగ్గరే బాప్తిస్మం పొందడం ఇంకా అన్నమాట. పట్టజానంద ఆనందం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 3 జనరేషన్లు చాలా 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 హ్యాపీగా ఉంది. అలాంటి వారు ఇస్తే నా బిడ్డలకు ఆశీర్వాదం అని నేను నమ్ముతాను. నిజంగా వాళ్ళు పుట్టినప్పుడు కూడా నాకు సంతోషం లేదు. నిజంగా పుట్టినప్పుడు సంతోషం లేదు. మా పిల్లలు పుట్టినప్పుడు, మా పెద్దవాళ్ళు పుట్టినప్పుడు ఆడపిల్ల అని ఎందుకో బాగా బాధేసింది కాసేపు. మీకు అమ్మాయి పుట్టిందని చెప్పాను. ఎందుకంటే చుట్టూ ఉన్న సమాజం వాళ్ళు నేర్పించారు, అబ్బాయి ఉండాలి, అబ్బాయి అంటే మంచిది, అమ్మాయి అంటే భారం, వాళ్ళు కట్నం ఇవ్వడం, పెంచడం, సమాజంలో వాళ్ళని కాపాడటం చాలా కష్టం, అబ్బాయి ఉండాలి అని అందరూ నూరు పోసారు. కాబట్టి అదే మన మనసులో ఉంటుంది కదా. ఆ టైంకి అట్లాగే ఉంది నాకు కూడా. అందుకే అమ్మాయి పుట్టానని సంతోషం లేదు, బాధ ఉంది. ఆ రోజు బాధపడ్డాం. ఇక రెండో అమ్మాయి పుట్టిన రోజు ఇంకా బాధపడ్డాం. మా అత్తగారు అయితే ఫోన్ చేసి, నేను అప్పుడు ఈ ఇంటర్ పేపర్లు దిద్దుతున్నా, కరెక్షన్ చేస్తున్నాను అక్కడ ఉన్నా, పబ్లిక్ పేపర్లు కరెక్షన్ చేయడానికి నేను. అప్పుడు ఫోన్ చేసి, బాబు మన అమ్మాయి పుట్టిందని చాలా దీనంగా, చాలా ఒక స్వరంతో చెప్పింది అన్నమాట, చాలా బాధతో. ఇక ఆమె అట్టంటే నాకు ఎట్టబోతుంది, నా మొత్తం చెమటలు కట్టి పరిస్థితి అనిపించింది. ఇంకా పెనాపడి తిద్దటం అసలు ఇష్టం లేదు కదా. తర్వాత అక్కడ పడేసి నేను వాళ్ళకి చెప్పకుండా పార్టీ వచ్చేసాను. వాళ్ళకి చెప్పకుండా వచ్చేసాను నేను. వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. తర్వాత ఏదేదో జరిగింది, అది ఫైనాన్స్ బెదిరించారు, ఏదేదో చేశారు. కానీ అంత బాధ ఎందుకు పడ్డానంటే, అసలు ఆడపిల్లలు మనకి ఎప్పుడు అనుభవం లేదు కదా. కానీ ఆడపిల్లలు ఉంటే కుటుంబం ఎంత బాగుంటుందో నాకు ఇప్పుడు తెలుసు. కానీ అప్పుడు తెలియదు కాబట్టి మేము బాధపడ్డాం. వాళ్ళిద్దరు పుట్టినరోజు మేము బాధపడ్డామని తప్ప సంతోషం లేదు మాకు. కానీ నిజమైన సంతోషం మా కుటుంబం ఏంటంటే ఇది ఈ రోజే నూతనమైన అసలు పుట్టినరోజు ఇది, ఆత్మ సంబంధమైన పుట్టినరోజు ఇది అన్నమాట. అందుకే నమ్మటం కాదు, నమ్మి బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తాం. మా పిల్లలు నిజంగా మేము చెప్పినట్టుగా ఉంటారు, ఏం చెప్తే చేస్తారు. నేను చెప్తున్నాను నీకు గొప్పగా కాదు, కానీ అనేకులకు తెలియడం కోసం దేవుని సాక్షిగా నేను చెప్తున్నాను. మా పిల్లలు ఎక్కడ ఏ చెడు సహవాసానికి వెళ్ళరు. చెడ్డ మాటలు అసలు వాళ్ళ నోట్లో ఇప్పుడు దాకా అసలు రాలేదు కూడా, భవిష్యత్తులో రాదు కూడా. నేను ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా ఒక చెడ్డ మాట నోట్లో నుంచి పలకడం కానీ, ఒకరిని తిట్టడం కానీ, ఒకరిది ఏదైనా అన్యాయంగా తీసుకోవడం కానీ, దొంగతనం చేయడం ఎప్పుడూ లేదు. అసలు చెడు సాహిత్యానికి, సినిమాలకు, శిఖానికి అసలు వెళ్ళింది ఎప్పుడూ లేదు. అసలు సినిమా థియేటర్లో అడుగు పెట్టిన సందర్భాలే లేవు. అసలు వాటి పూర్తిగా చెడు సాహిత్యానికి పూర్తిగా దూరం. మేము అట్లా పెంచాం.
ఎవరిని కొడితే తిరిగి కొట్టొద్దని చెప్పాను. వాడు కొడితే మీరు వెళ్ళి టీచర్కి చెప్పండి, అంతే తప్ప తిరిగి కొట్టొద్దని చెప్పించాను. ఇప్పుడు దాకా దాన్ని కట్టుబడుతున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను, ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులుగా పిలవబడుతున్నవారు వాళ్ళ బిడ్డల జీవితాలు చూస్తే అస్తవ్యస్తంగా ఉన్నాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళ ముందు సండే రోజు ప్రార్థనలో పాల్గొంటారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి, వాళ్ళ జీవితాలు చూస్తే, ఆ ఫ్రెండ్స్తో వాళ్ళ సహవాసాలు, ఆ మాటలు చూస్తే భయంకరమైన మాట. పిల్లలు తల్లిదండ్రులు మాట వినే పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అట్లా పెంచకపోవడం వల్ల పెద్ద అయిన తర్వాత ఇంకా మాట వినే పరిస్థితి లేకుండా చేయలేకపోయి చాలా మంది అలా ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు జనరేషన్ లాంటి వాళ్ళు, మా లాంటి తప్ప. చాలా సందర్భాల్లో చూడండి, వాళ్ళ పిల్లలు చూడండి, పాస్టర్లు కదా వాళ్ళ పిల్లలు చూడండి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఆ మాటలు ఎలా ఉన్నాయి. రక్షణ ఏమో తిరిగి ఎంతమంది ఎవరు మీరు దైవసేవకులు కదా, మీ పిల్లలు రక్షణ పొందారన్నారు. ఎవరో రూపుకు ఒకళ్ళు ఇద్దరు కనపడతారు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా చిన్నప్పటి నుంచే జాగ్రత్తగా వాళ్ళని పెంచుకొని దేవుని జ్ఞానంలో వాళ్ళని మనం నడిపిస్తే అసలు మనం ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాం, మన జీవితం ఏంటి అనేది కరెక్ట్గా వాళ్ళకి అర్థమైంది. దేవుని భయం ఉంటేనే మనిషి మాట్లాడండి సమాజం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల భయం అనేది ఎక్కువ కాలం ఉండదు. ఒక వ్యక్తి మంచిగా 10 మంది మెచ్చుకునే విధంగా ఈ లోకం బ్రతకాలి అంటే ఒక్కటే సూత్రం, వాడికి దేవుని భయం కూడా ఉండాలి. వాడు ఏ దేశం వెళ్ళిపోయినా ఆయన తప్పు చేయలేదు, ఏ రాష్ట్రానికి వెళ్ళిపోయినా, ఏ బడిలోకి వెళ్ళిపోయినా, ఏ కాలేజీకి వెళ్ళిపోయినా దేవుని భయం కనుక ఉండలేకుండా ఉంటే వాడు ఎప్పటికీ తప్పు చేయడు. దేవుడు వాడిని గతిస్తూ మనం ఎంతకాలం కాపలా కడతాం చెప్పండి. తల్లిదండ్రులుగా మనం ఎంతకాలం కాపలా ఉంటాం, మన భయం ఎంతసేపు ఉంటుంది, మా నాన్న చూడలేదు కదా అనుకుంటాం. అదే దేవుని భయం అమ్మో దేవుడు చూస్తున్నాడు అంటారు, దేవుడు నా పక్కన ఉన్నాడని భయం ఉంటుంది. ఏ దేశం వెళ్ళిపోయినా అవసరమైతే ప్రాణాలయం చేస్తారు, కానీ పాపం చేయడానికి ఇష్టపడరు. అలాగా మన పిల్లల్ని దేవుని భక్తిలో భయంలో మనం పెంచాలి. నిజంగా మేము ప్రతి విషయంలో వాళ్ళకి చెప్తా ఉండేవాళ్ళం. సరితా కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్తా ఉండేది. ఆమె కూడా ఒకసారి నేను లేట్ అయిపోతే ఆమె బైబిల్ స్టడీ బైబిల్ తీసి వాళ్ళే ఒక అధ్యాయాన్ని చదివి దాన్ని వివరించి ప్రార్థన చేసుకోండి. ఒకరోజు నేను ఒకరోజు బట్ ఫస్ట్ నేను అట్లా రోజు కూడా ప్రార్థన చేసుకోవడం అట్లాగా కంటిన్యూగా పెట్టుకున్నాను. రకరకాల చోట్ల ఉద్యోగాలు చేయడం వల్ల రకరకాల మందిరాల యొక్క ఏది దగ్గరగా ఉంటే ఏది మనకు అనుకూలంగా ఉంటే అది వెళ్తూ దేవుని మాత్రం విడిచిపెట్టకుండా సేవలు మాత్రం విడిచిపెట్టి ఏదో ఆర్థికమైన పరిస్థితులను బట్టి మనం సంపూర్ణంగా దేవుని సేవలకు రావాలి, ఎలా చేయాలని ఆశ ఉన్నా కూడా ఆశ ఆర్థిక పరిస్థితులను బట్టి అలా నెరవేరకుండా కానీ అవకాశం ఉన్నప్పుడల్లా, సందర్భం అవకాశం దొరికినప్పుడల్లా ఎక్కడో ఒక చోట దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుని పరిచయం చేస్తూ, ఖాళీగా ఉన్నప్పుడు కనీసం ఇంటర్నెట్ ద్వారా అనేక ప్రపంచ ప్రజలు కూడా తెలియాలని ఇంటర్నెట్ ద్వారా కూడా చెప్పడం, ఇట్లా ఏదో రకంగా దేవుని సేవలు మాత్రం అట్లా ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు మా కుటుంబంలో నిజంగా చాలా చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఇక్కడికి రావడం, అందరికి రావడం, ఇక్కడ మా పిల్లలకి బాప్టిజం ఇష్టం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే బాప్టిజం విషయంలో మనం ఎప్పుడు కూడా లేట్ చేయకూడదు. ఒక్క మాట చదివి ముగించేస్తాం, ఒక్క మాట వైపులో అయితే చాలా మంది అంటుంటారు కదా, బాప్టిజం కొంతమంది జనవరి 1 తీసుకుంటా అంటారు, కొంతమంది ఏమో డిసెంబర్ 25 తీసుకుంటారు. ఏంటి డిసెంబర్ 25? క్రిస్మస్ రోజు తీసుకుంటాం, ఈస్టర్ రోజు అని, లేకపోతే తర్వాత ఇంకేమైనా పండుగలు, గుడ్ ఫ్రైడే రోజు, ఇట్లాగా పెళ్లి రోజు అని, ఇంకా చెప్పండి మీకు గుర్తున్నా, ఇట్లా రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథాన్ని ఒకసారి అడిగితే పౌలు గారు అంటున్నారు చూడండి ఒకసారి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, 2 కొరింథీ పత్రిక 6:2, అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుంది అని ఆయన చెప్పుచున్నాడు కదా. పాత నిబంధనలో ఈ ప్రవచనం ఉంది కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఏమంటే ఏ రోజు తీసుకోవాలండి బాప్తిస్మం? జనవరి 1, క్రిస్మస్సా, ఈస్టరా, గుడ్ ఫ్రైడేనా, పెళ్లి రోజు, ఏ రోజు తీసుకోమంటారు అని మీరు పౌలు గారిని అడిగితే, ఒకటి పౌలు గారు మీ చర్చకు వస్తే ఇప్పుడు నిలబడుతుంది అడిగితే అని ఏం చెప్పారు తెలుసా? ఈ రోజు, ఆ రోజు, శుక్రవారం, శనివారం, మంగళవారం, సోమవారం, పెళ్లి రోజు డిసెంబర్ 20 కాదు, ఈ రోజే, ఇదిగో ఇదే రక్షణ దినం అంటాను, ఇదే నువ్వు అడిగిన రోజే రక్షణ దినం అంటాను ఆయన. అంటే ఈ రోజా? సరే మరి ఈ రోజు ఏంటి? పొద్దున, మధ్యాహ్నం, 3ంటికా, 6ంటికా, 7ంటికా ఒక టైం అడిగారు, ఒక దినం చెప్పేశాడు, ఈ రోజు అనేసాడు. సరే ఈ రోజు ఎప్పుడు? తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంత్రం. వాళ్ళు ఇంకో క్వశ్చన్ నెంబర్ 2 అడిగాం అనుకో, ఆయన ఏం చెప్పారు తెలుసా? ఇదిగో ఇప్పుడే మీకు అనుకోవచ్చు, ఇప్పుడే అంటున్నాడు. నీకు గంట తర్వాత కూడా కదా, 10 నిమిషాలు కాదు, ఇప్పుడే. ఎంత ఇంపార్టెంట్ అంటే అండి, పౌలు గారు ఇప్పుడే అంటున్నాడు, టైం అడిగితే ఇప్పుడే అంటున్నాడు, ఏ రోజు అంటే ఈ రోజే అంటున్నాడు.
ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం నువ్వు రక్షణ పొందడానికి. రక్షణ దినం అంట. ఇదే రక్షణ దినం. ఏం దినం ఇది? ఇప్పుడే, ఈరోజు, ఈ క్షణంలో. అలా బాప్తిసం తీసుకున్నాడు ఉన్నారు తెలుసా? మీకు తెలుసుగా, మీకు అందరికీ మన అన్న అన్ని మీకు చెప్పేసి ఉంటాడు ఆల్రెడీ. ఒకటి గుర్తు చేసుకున్నాం. ఒకరిద్దరు అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 34 వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 8:34 చూస్తే ఇక్కడ సందర్భం ఏంటంటే, నపుంసకుడు ఒక వ్యక్తి వచ్చి గుర్రం మీద రథం ఎక్కి వచ్చి యెరూషలేములో ఆరాధన చేసుకుని తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఆ దేశం. వెళ్ళిపోతూ మనోడు ఏం చేస్తున్నాడంటే బైబిల్ గ్రంథాన్ని తెచ్చి చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఆయనకి పాత నిబంధనల యెషయా గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. దాన్ని చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గురించి ఈ మాట చెప్తున్నాడు? తను గురించియా వేరొకరి గురించియా? దయచేసి నాకు తెలుపమని పిలుపున్నాడు. ఆ రథం మీద వెళ్తుంటే పిలుపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. నేను రథం మీద పిలుపు పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఈ మాట చదివాడు పైన ఆ మాట. ఆయన గొర్రెపిల్ల ఎవరికి దేవుని బొచ్చు కొత్తిరించు అని గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండాను, ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయవర్ష దొరకకపోయాను, ఆయన సంతానం ఎవరు వివరితురు అని ఇదంతా చదువుతున్నాడు. ఆయనకు అర్థం కావట్లేదు ఈ మాట. ఇది ప్రవక్త యెషయా తన గురించి తాను చెప్పుకుంటున్నాడా, వేరే ఎవరి గురించి అని మాట్లాడుతున్నాడా? నాకు దయచేసి చెప్పానంటే అప్పుడు ఫిలిప్ ఏమన్నాడు తెలుసా? అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఇది యేసు ప్రభువు గురించి బాబు, ప్రవక్త గురించి కాదు. ఆయన బతుకు తేయబడిన గొర్రె వలె ఈ లోకానికి వచ్చి బొచ్చు కదిలిస్తున్నప్పుడు గొర్రె ఎలాగైతే మాట్లాడుకుని మౌనంగా కటింగ్ చేయించుకుంటుందో అట్లా ఆయనకి సిలివేసినప్పుడు, కొట్టినప్పుడు, హింసించినప్పుడు, అవమానించినప్పుడు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. మన కోసం చచ్చిపోయాడు. నువ్వు నేను పొందాల్సిన మరణాన్ని ఆయన పొందాడు. మనం పడాల్సినటువంటి గాయాన్ని ఆయన పొందాడు. మన కోసమే ఆయన చచ్చిపోయింది. ఆయన రక్తమునందు విశ్వాసం నుంచి నువ్వు పాపిని గ్రహించి నువ్వు బాప్తిసం తీసుకుంటేనే నీకు పరలోక రాజ్యం అని సువార్త చెప్పాడు అన్నమాట. పిలుపు అక్కడ ఇదంతా చెప్పేశారు. అక్కడ ఇదంతా అక్కడ లేదు. కానీ సువార్త అంటే అదే. బాప్తిసం అనే మాట అక్కడ ఉంది అక్కడ. కానీ బాప్తిసం గురించి కూడా చెప్పేశాను ఆయన. నువ్వు బాప్తిసం తీసుకొని నమ్మటమే కాదు, ఇగో ఇదంతా ఎవరి గురించి యేసు ప్రభువు నీకోసం నా కోసం చచ్చిపోయాడు ఆయన. ఆ రక్తమునందు విశ్వాసం నుంచి నువ్వు బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం నీకు, లేకపోతే నువ్వు ఎంత పెద్ద పోస్టులో ఉన్నా అగ్నిగుండమే నీకు అని చెప్పగానే నపుంసకుడు భయం వేసింది. ఆయన ఏమన్నా తెలుసా? వాళ్ళు త్రోవలో వెళుతుండగా నీళ్లున్న ఒక చోటకి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం ఇష్టపడి ఆటంకమైందని అడిగి రథం నీళ్లు ఆయన అనిపించాడు. ఇదేంటి బాప్తిసం ఇచ్చేయమంటాడు? ఇంటికి బాప్తిసం గురించి ఇది చెప్పాడు కాబట్టి బాప్తిసం ఏమంటాడు? ఇప్పుడు నేను అదే చెప్పింది. యేసు ప్రభువు గురించి సువార్తలో బాప్తిసం కూడా ఉంది కాబట్టి బాబు బాప్తిసం తీసుకోకపోతే నీకు అది నరకమే. అవునా? మరి ఎప్పుడు తీసుకోవాలంటే ఇప్పుడైనా అవసరం, ఇప్పుడు కావాలంటే ఇప్పుడు కూడా తీసుకోవడం అన్నారు. అలా ఎంత ఒకటి చూస్తే పక్కన నీళ్లు కనపడి ఒకేసారి అర్థం బాబు ఇది నీళ్లు, నువ్వు నీళ్లు ఉండాలన్న బాబు నాకు ఇచ్చేసే అంటున్నాడు. ఇదేంటి ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో మాట్లాడే వచ్చే సోమవారం ఫిక్స్ చేసుకున్నావు అంటలేదు. నువ్వు నీ నీళ్ళు ఉండాలి బాప్తిసం పడేటన్నావా నువ్వు? మరి నువ్వు ఇంటికి చేస్తానో లేదో మధ్యలో పోతాను కొట్టుకున్నా, అందుకే నువ్వు నీళ్ళు ఉన్నాయి నాకు ఇచ్చేసేయలే అన్నాడు. చూడు ఎంత తొందరగా చూసాను బాప్తిసం అంటే అంత తొందరపడాలి. ఇదే సందర్భంలో ఇక్కడ అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 13వ వచనాన్ని చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 16:13 చూస్తే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటుంది. ఇక్కడ పౌలు శీల ఇద్దరు కలిసి సముద్రం ఒడ్డున నది ఒడ్డున ఆడవాళ్ళు మీటింగ్ జరుగుతుంది, స్త్రీల కూటం జరుగుతుంది. అక్కడ వెళ్ళి వీళ్ళు వాక్యం చెప్తున్నారు. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ నిల్చుంటున్నాడు. లూదియా అనే ఒక స్త్రీ దైవభక్తి ఉంది, ఆమె కానీ బాప్తిసం తెలవదు. ఆ వాక్యం వింటా ఉందంట. ఆమె ఎగుదాలను పోటీ అమ్ముతుంటే పట్టణస్థురాలు ప్రభు ఆమె హృదయంలో తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలు 2 లక్షలు ఉంచాను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఏమంటే అక్కడ కూటంలో ఏమే ఉంది, కానీ పౌలు బాప్తిసం యొక్క అవసరత గురించి దాని ప్రాముఖ్యత గురించి చెప్పగానే వెంటనే అర్థమైపోయి ఏమేం చేసింది తెలుసా? ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ పిలిపించుకొని ఏమే కాదు అందరూ అప్పటికప్పుడే బాప్తిసం పొందేస్తున్నారు. ఒక్కరోజు కూడా గ్యాప్ లేదు తెలుసా? ఆమెకు ఎప్పుడైతే అర్థమైందో దీని ఇంపార్టెంట్, వెంటనే ఇంటికి మొత్తం బాప్తిసం తీసుకొని వీళ్ళు మొత్తాన్ని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టింది. పౌలు దాన్ని తీసుకొని ఇంటికి. ఇదే అధ్యాయంలో మనం 29వ వచనం 30వ వచనం చూస్తే 30వ వచనంలో వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ఇక్కడ ఎవరు తెలుసా? చెరసాలలో జైల్లో వేశారు పౌలును శీలను. ఏం జరిగిందో మనం తెలుసు కదా. జైలు లోపల భూకంపం లాగా వచ్చి సంఖ్యలన్నీ విడిపోయి దొంగలందరూ పారిపోయారు అనుకొని ఆ చెరసాల అధిపతి నాయకుడు ఎవరైతే ఉన్నారో అయ్యో ఇంకేమైనా నా జాబ్ ఊడిపోయినట్టే దొంగలన్నీ పారిపోయి ఉంటారు, గేట్లన్నీ తెచ్చిపోయి అని ఇక నేను ఎట్లాగున్నాను జాబ్ పోతే ఇంటి దగ్గర మా ఆవిడ చంపేస్తాను కూడా ఏమనుకున్నారో ఇక నేను ఊరేసుకుంటాను అనుకుని వెళ్ళి సూసైడ్ చేసుకోవడానికి చేతుపట్టు పెడతాను దాన్ని చంపుకోవడానికి.
అప్పుడు పౌలుశీలు అతని దగ్గరికి వెళ్ళి నువ్వేం హాని చేసుకోవద్దు, దొంగలందరూ ఇక్కడే ఉన్నారు, మేము కూడా ఎవరు పారిపోలేదు, ఏం జరిగిందంటే మేము అనుకున్న దేవుడు ఈ అద్భుతం చేశాడు. అవునా, ఎవరా దేవుడు? నీవు వెళ్ళిపోయినా యేసు ప్రభువు నీ కోసం నా కోసం అర్థం కాచాడు అని చెప్పగానే, అవునా మరి నేను కూడా రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నాను. అడగగానే ఏమన్నా తెలిసిన, అందుకు వారు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యమును బోధించిరి. అంటే ఆ వాక్యంలో బాప్తిసం కూడా బోధించారు. ఆయనకే కాదు, ఇంట్లో ఎక్కడ ఉంటారు, చేస్తాలో జైల్లో ఇంట్లో ఉంటారు అంటే అర్థం ఏం జరిగి ఉంటుంది, మనం ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక ఆవిడ కూడా ఇంటికి తీసుకెళ్ళింది కదా, భోజనం పెట్టింది కదా. ఈయన కూడా ఈ బాబా నాకే కాదు ఈ సువార్త, మా ఇంట్లో అయితే వాడు కూడా నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం, మేమంతా దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నేను అప్పుడే కాదు వాడు కూడా రక్షణ అవసరం వాళ్ళకి. ఇంటికి వెళ్ళడం తీసుకెళ్తే వాళ్ళందరికీ వాక్యం బోధించారట. వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే, చెప్పండి ఈ మాట, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను, వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందారంటే ఎప్పుడు నైటే, రాత్రే ఏమైనా పొద్దున్నా కావచ్చు కదండి. అది కాదు, దీని వాల్యూ తెలిసిన వాడు ఎవడు సువార్త అర్థమైన తర్వాత, తన పాపిని గ్రహించిన తర్వాత, రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటేనే మనం పరలోక రాజ్యానికి వెళ్తామని అర్థమైన తర్వాత ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయడు అసలు, నిజంగా సువార్త అర్థమైన. కానీ ఈ రోజు చూడండి, బయట మనుషులు ఆలోచన ఎలా ఉన్నాయి. డిసెంబర్ 25 తీసుకున్నాం వాళ్ళు, మ్యారేజ్లు తీసుకున్నాం వాళ్ళు, జనవరి 1 తీసుకున్నాం. మా పిల్లలకి ఇవన్నీ మేము బోధించాం, వాళ్ళు క్లియర్గా అర్థమైంది, వాళ్ళు తొందరపడుతున్నారు, ఎప్పుడు తీసుకుంటారు. మా కంగారు కంటే వాళ్ళ కంగారు ఎక్కువైంది. అందుకే అందరికి పాపం రాత్రి చెప్పగానే అన్నగాని విషయాలు కాదంటే వెళ్ళి నేను వాక్యంతో నింపబడి ఆయనకి ఎన్ని తెలుసు కాబట్టి వెంటనే ఆ 11 ఆ టైంలో 10:30 తర్వాత టైం ఫోన్ చేసినా కూడా అలాగే తమ్ముడు పొద్దున ఇచ్చేసాను తీసుకుని వచ్చేసాను. కాబట్టి నా బిడ్డలు ఈరోజు బాప్తిసం తీసుకుంటున్నందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా, ఇలాంటి దినం మా జీవితంలో ఇంకెప్పుడు రాదన్నమాట. అందుకే ఇదే మాకు సంతోషం, ఇదే మాకు ఆనందం. పైగా జానీ సమయం కూడా మాకు ఇంకా చాలా హ్యాపీ. అంటే ఇక మా సొంత ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను. నేను బాగా ప్రేమించే 2-3 వ్యక్తులు భూమి మీద దైవజనంలో ఒకడు జనిస్తున్నాను. కాబట్టి మా కోసం, మా కుటుంబం కోసం నిత్యము మీ ప్రాంతంలో పెట్టండి. మా పిల్లలు బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఇంకా భయం భక్తి కలిగి వాళ్ళు బ్రతికినంత కాలం రాకడ పర్యంతం వరకు దేవుని కోసం నమ్మకమైనటువంటి బిడ్డలుగా వాళ్ళు బ్రతకాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేకులను ప్రభువు నడిపించే వ్యక్తులుగా వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉద్యోగం చేసుకోవడమే కాకుండా వాళ్ళకు అందినంత అవకాశం ఉన్న మేర ఖచ్చితంగా ఇతరులకు సువార్త చెప్పే వ్యక్తులుగా వాళ్ళ జీవితంలో ఉండాలి అనేది మా కోరిక. అందుకోసం మీరు ప్రార్థనలు పెట్టండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఇట్లా 3 నిమిషాలు కూడా ఇట్లా ఒక్క నిమిషం గురించి నాకు తెలుసు అందుకని ఒక్క నిమిషం